మంచి ఆరోగ్యానికి పుష్కలంగా నిద్ర చాలా ముఖ్యం. మంచి నిద్ర మిమ్మల్ని రోజంతా తాజాగా ఉంచుతుంది. ఆరోగ్యవంతమైన శరీరానికి 7 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిద్ర లేకపోవడం అనారోగ్యాన్ని సూచిస్తుంది. అధిక నిద్రపోవడం కూడా సమస్యలను కలిగిస్తుంది. కొంతమందికి రోజంతా నిద్ర వస్తుంది. వారు కూర్చున్నప్పుడు నిద్రపోతారు. ఇది ఒక రకమైన వ్యాధి. దీన్నే హైపర్సోమ్నియా అంటారు. ఇది ఒక వ్యక్తి 24 గంటలు నిద్రపోయే వ్యాధి. ఇందులో కూర్చున్న వ్యక్తి ఎక్కడైనా నిద్రపోతాడు. కొందరు నిద్రలో ఏదేదో మాట్లాడతారు. నిద్రలో ఎవరినో తిడతారు, కథలు చెబుతారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు? కొంతమంది తరచూ నిద్రపోయాక స్లీప్ టాక్ చేస్తుంటారు. అలా చేస్తే దాన్ని సమస్యగానే గుర్తించాలి. ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వైద్య పరిభాషలో ఇలా నిద్రలో మాట్లాడే విధానాన్ని సోమనిలోకి అంటారు. ఇది ఒక రకమైన పారాసోమ్నియా, అంటే నిద్రలో జరిగే అసాధారణ ప్రవర్తన అని అర్థం. స్లీప్ టాక్ అనేది 30 సెకండ్ల పాటు ఉంటుంది. కొన్నిసార్లు వారు ఏమంటున్నారో అర్థం చేసుకోవడం కూడా పక్కవారికి కష్టమే. అమెరికాలో దాదాపు 70% మంది ఇదే సమస్యతో బాధపడుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఇది ఎక్కువగా గాఢ నిద్రలో జరుగుతుంది. స్లీప్ వాకింగ్ చేయడం వంటివి చేస్తారు. ఈ రెండూ చాలా ప్రమాదకరమైనవి. స్లీప్ అప్నియా వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి వారికి చికిత్స అవసరం. ఇలాంటి వారికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు లేచి కూర్చోవడం లేదా మంచం మీద అటు ఇటు తిరగడం, ఖాళీ చూపులతో స్పృహ లేకుండా గదిలో నడవడం, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం లేదా అర్థం లేని మాటలు మాట్లాడడం చేస్తారు ఇలాంటి వాళ్ళు. 80 కంటే ఎక్కువ రకాల నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నాయి. మరికొన్ని వ్యాధుల్లో రాత్రంతా నిద్రపోవడం ఇబ్బంది, లేదా మీరు తరచుగా అర్ధరాత్రి మేలుకొని తిరిగి నిద్రపోలేకపోవడం, నిద్రలో గురక, ఊపిరి ఆడకపోవడం లేదా ఉక్కిరిబిక్కిరైనట్లు ఉంటుంది. ఆ తర్వాత వచ్చే వ్యాధి షిఫ్ట్ వర్క్ స్లీప్ డిజార్డర్. ఇది మరో సమస్య. మొబైల్ ఫోన్తో అదే పనిగా గడిపే వారికి సైతం సరిగా నిద్ర రాదు. ఇవన్నీ జాగ్రత్తగా గమనించి అలవాట్లు మార్చుకోవాలి.